పేద ప్రజలకు అన్నం పెట్టాలన్న బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గతంలో అన్న క్యాంటీన్ను ప్రారంభించింది కొన్ని నెలల క్రితం. అలానే నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. నేడు దాన్ని అధికారికంగా ప్రారంభించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కళ్యాణదుర్గం శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు భారీ ఎత్తున నాయకులు మరియు విద్యార్థులతో కలిసి నేడు కుందుర్పి జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని ఆయన ప్రారంభింపచేశారు. పేద విద్యార్థుల విద్యకు ఏది కూడా అడ్డం రాకూడదని, మధ్యాహ్న భోజన పథకాన్ని తెస్తే వారు అక్కడే కడుపు నిండా తిని బాగా చదువుకోవాలన్న బృహత్తర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు అనుగుణంగా నేడు కళ్యాణదుర్గంలో కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కుందుర్పి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా చదువుకొని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని, చదువు ఒక్కటే మంచి భవిష్యత్తుకు నాంది అంటూ శ్రీ అమిలినేని సురేంద్రబాబు విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేయటం ఎంతో సంతోషదాయకంగా ఉందంటూ ఎమ్మెల్యే సురేంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. నిరుపేదల కోసం అన్నా క్యాంటీన్, చిన్నపిల్లల కోసం భోజన పథకం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ పథకం, ఇలాంటివి ఎన్నో మంచి పథకాలకు శ్రీకారం చుడుతోంది ఆంధ్రప్రదేశ్ టీడీపీ కూటమి ప్రభుత్వం. అన్నా క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలు, చిన్నపిల్లలకు భోజన పథకాలు స్కూళ్ళలో, ఇలాంటివి ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అమలు చేసి విద్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక మంచి పథకాలను అందజేస్తోందంటూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా విద్యార్థులు అక్కడే తిని బాగా చదువుకొని చక్కగా చదువుకోవాలి. ఈ సందర్భంగా టీడీపీ నాయకులందరూ విద్యార్థులకు సూచించారు. ఎమ్మెల్యే గారు, మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డు గ్రహీత, ఉత్తమ నాయకుడు అవార్డు గ్రహీత శ్రీ అలిమినేని సురేంద్రబాబు గారికి ఇదే నా నమస్కారాలు. అలాగే కాలేజీ ద్వారా సుస్వాగతం తెలుసుకుంటున్నాను. ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఆహార భోజన పథకాన్ని ఈరోజు అమలు చేస్తున్నారు. ఇది శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో శ్రీ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు అమలు చేశారు. దీని ద్వారా 1,48,000 విద్యార్థులు 457 కళాశాలల నందు ఈరోజు రాష్ట్ర స్థాయిలో మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నారు. దీని ద్వారా ఆర్థిక సంక్షోభం ద్వారా పిల్లలు తినక చదువు ఒక్కొక్కసారి అన్నం లేకుండా చదువుకోవడం ద్వారా వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి. న్యూట్రిషన్స్ లోపాల వల్ల వాళ్ళకు అనారోగ్యం బారిన పడుతుంది. అలా కాకూడదు. పాఠశాలలో కాకుండా కళాశాలలో కూడా మనం మధ్యాహ్న ఆహార భోజన పథకాన్ని అమలు చేయాలని పథకాన్ని అమలు చేశారు. డొక్కా సీతమ్మ అని దీనికి పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ ఎవరంటే ఈమె అంతర్వేది ప్రాంతంలో లంక గన్నవరంలో ఉండే ఆమె. ఈమె 40 సంవత్సరాల వరకు దాన ధర్మాలు చేశారు. ఎక్కువగా అన్నదానాలు చేశారు. ఆమె దృష్టిలో అన్ని దానాల కంటే అన్నదానం మిన్నా అని ఎంచుకుని ఎన్ని వేళలా రాత్రి అయినా పగలైనా ఎవరైనా సరే ఇంటికి పిలిచి తన కడుపు నిండా భోజనం పెట్టి పంపించేది. ఎవరైనా కానిలే, ఏ సమయమైనా కానిలే, అలాంటి వారికి అన్నం పెట్టి ఈరోజు మన రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి వారి పేరు ఈరోజు మన పథకానికి పెట్టారు. అంటే మన రాష్ట్రాలు ఎంత గౌరవిస్తున్నారు, మన రాష్ట్రాల గౌరవం ఎంత ఉంది, మన రాష్ట్ర వ్యక్తిత్వం ఎంతది అని ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది. గత ప్రభుత్వంలో చూసుకుంటే 25% నాణ్యత తగ్గింది. చాలా వరకు నాణ్యత లేదు. ఈ ప్రభుత్వ హయాంలో చాలా వరకు మంచి పనులు చేశారు. అలాంటిది ఈ మధ్యాహ్న భోజన పథకం. ఈ పథకానికి డొక్కా సీతమ్మ అని పేరు పెట్టడం సంచలన విషయం. దీన్ని మనం రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా గౌరవించాల్సిన విషయం. ఇలాంటి విషయాన్ని ఒక 457 కాలేజీల్లో మొత్తం 1,48,000 విద్యార్థులతో కొన్ని కోట్ల బడ్జెట్తో ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు కుందుర్పిలో జరుపుకుంటున్నాం. ఇందుకు గౌరవంగా విచ్చేసిన శ్రీ శాసనసభ కళ్యాణదుర్గ నియోజకవర్గమైన శ్రీ అలిమినేని సురేంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులు బాగా చదువుకోవాలి, విద్యార్థులు సరిగ్గా ఉన్నతమైన విద్యను చదవాలి. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు మీద ఏదైతే ప్రారంభమవుతుందో దానికి సంబంధించి విషయాలు మన
వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా చాలా క్లుప్తంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిజంగా మీ భవిష్యత్తు ఎప్పుడు కూడా బాగుండాలి. ఈ కుందుర్పి మండలంలో కుందుర్పి హెడ్ క్వార్టర్లో మారుమూల మండలమైన మన ప్రాంతం ఎప్పుడు కూడా తోడుగా మేముంటాం, తోడుగా అభివృద్ధి చేద్దాం. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా ఉన్న ఈ వాతావరణం కానీ ఈ చెట్లు కానీ చాలా అద్భుతంగా ఉంది కాలేజు. ఏదేమైనా కూడా పిల్లలు చెప్పారు డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు పెట్టారనేది. నిజంగా అది మనం మొదటిసారిగా మనం ధన్యవాదాలు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన నారా లోకేష్ గారికి. ఈ పేరులో చాలా గొప్పతనం ఉందని మన పిల్లలు కూడా చెప్పడం జరిగింది. నిజంగా గొప్పతనమే ఉంది. ఏ రోజు కూడా పేర్లకు పాకులాడే ప్రభుత్వం కాదని ఇప్పుడు మీరు చూస్తే చాలా పథకాలకు కూడా పెద్దల పేర్లే పెడుతూ వచ్చారు. అందులో భాగంగా ఈ రోజు కూడా మధ్యాహ్న భోజన పథకానికి కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే గెలిచిన తర్వాత ఒకరోజు కళ్యాణదుర్గం కాలేజీలో నేను వెళ్తే స్టూడెంట్స్ వచ్చి నన్ను అడిగారు, మాకు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, మీకు గెలుపు బాగుంది, అన్నీ బాగున్నాయి, మాకు మధ్యాహ్న భోజనం చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం, మేము ఉపవాసం ఉంటున్నాం, ఇళ్ళకు పోయి తినే పరిస్థితి లేదు, వచ్చిన తర్వాత మరి ఇలా ఉపవాసం ఉండడంతో చాలా ఇంటికి పోయే సమయానికల్లా కళ్ళు తిరిగి పడిపోతున్నామని చెప్పడం జరిగింది. అది కూడా మన మంత్రులైన నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఏదేమైనా కూడా మీరు ఒక్కసారి చూసుకోండి, ఈ డ్రాప్ అవుట్స్ గురించి మనం పదే పదే మాట్లాడుతున్నాం. 2018-19లో మనకి 580 మంది స్టూడెంట్స్ ఇదే కాలేజీలో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు 240 స్టూడెంట్స్ పడిపోయిందంటే గడిచిన 5 ఏళ్లలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఏ ఒక్క కార్యక్రమం కూడా పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదు. ఎంతో మంది భవిష్యత్తు, ఎంతో వాళ్ళకున్న పట్టుదల, కసి, చదువుకోవాలా, మంచి చదువుకొని మన సొసైటీలో గౌరవంగా ఉండాలనేదే వాళ్ళ సంకల్పంతో ముందుకెళ్తున్న వాళ్ళకున్న పథకాలు కూడా తీసేసి వాళ్ళని ఉపవాసంతో ఇంటికి పంపించే ఏర్పాట్లు చేశారు గత పాలకులు. జగన్ రెడ్డి వాళ్ళు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంత్రివర్గం ఆ పని చేశారు. కానీ ఒక గొప్ప విషయం, నిజంగా మనం అందరం కూడా అదృష్టవంతులం. మనకి మంచి పాలకులు వచ్చారు. ఏదైనా ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు మన రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళాలి. అన్ని కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగలేదు, పూర్తిగా అధ్వానంగా ఉంది. అది చక్కబెడుతూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ మరి ఏ కార్యక్రమాలు చేయొచ్చు అన్ని కూడా ఒకటి చేస్తూ వెళ్తున్నారు. మొన్ననే మన క్యాబినెట్లో కూడా తీర్మానం చేశారు, అమ్మఒడికి సంబంధించి పేరు మార్చిపోతున్నారు. దానికి సంబంధించి జూన్లో కూడా అందరి విద్యార్థులు లేదా ఇంకో రకంగానో అదొక రూపకల్పన చేసి ఆ డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా చెప్పాం, ఇంటికి ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున డబ్బులు మా ప్రభుత్వం ఇస్తుందని, అదే దాని మీద వర్కౌట్ చేసి జూన్ నుంచి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు మా పాలకులు, మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మాట చెప్పామో మా నాయకుడి ద్వారా మేమందరం కూడా మీకు మాటిస్తున్నాం. ఎప్పుడు కూడా మన ప్రాంత అభివృద్ధికి మేము కష్టపడే వాళ్ళమే, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క మన ఏ సంపద ఉందో ఆ సంపదని ఎట్టుండేది అటు ఉంచుతాం. ఇంకా ఎవరైనా తీసుకెళ్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడా కూడా అవినీతి లేకోకుండా ప్రతి ఒక్క మన సంపదను మనకే ఉండేటట్టు చేస్తామని సభాగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఉన్నాయో మన ఎంఈఓ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. 2 నెలల క్రితం మనం మలయనూరుకు వచ్చాం. మలయనూరుకు వస్తే ఆ రోజు సమస్యలు చెప్పారు, చాలా వరకు విద్యార్థుల సమస్యలు, జూనియర్ కాలేజ్ కావాలని